హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంట్లో దోసపిండి ఉన్నప్పుడు అప్పుడప్పుడు నేను ఇలా సింపుల్గా బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ రెండు చేసేస్తూ ఉంటానండి. బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి మసాలా దోశ, అలాగే లంచ్కి వచ్చేసి లెమన్ రైస్, అందులోకి ఆలు చేసేస్తానమాట. నేను ఎలా చేస్తానంటే ముందుగా అయితే ఆలు ఉడికించేసుకుంటాను. మనకి కావాల్సినన్ని ఆలు ఉడికించేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్ కూడా చేసి పెట్టేసుకోవాలండి. ఈ పేస్ట్ రైస్లోకి సరిపోతుంది, అలాగే ఆలులోకి కూడా సరిపోతుంది అనమాట. ముందుగా పులిహోర గుజ్జు రెడీ చేసేస్తాను. పల్లీలు శనగపప్పు ఆయిల్లో ఫ్రై చేసేసి పక్కకు తీసేసాను అనమాట, మెత్తగా అవ్వకుండా క్రిస్పీగా ఉంటాయి అని చెప్పి. తర్వాత అదే కడాయిలోనే పోపు పెట్టేసుకొని అందులో పులిహోర గుజ్జు రెడీ చేసేసాను అనమాట. ఇది ఎలా అంటే కడాయిలో తగినంత ఆయిల్ వేసేసుకొని హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు, 2-3 ఎండుమిరపకాయలు గిల్లి వేసేసుకోవాలి. కరివేపాకు, మనం మిక్సీకి వేసుకున్న పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్, తగినంత పసుపు, సాల్ట్ వేసేసి వేయించేసిన తర్వాత తగినంత నిమ్మరసం కూడా వేసేసుకోవాలి. అంతే అండి, లెమన్ రైస్ గుజ్జు రెడీ అయిపోతుంది. అది అయిపోయిన తర్వాత ఇంకా ఆలు కూడా పోపు పెట్టేశాను. అది కూడా కడాయిలో ఆయిల్ వేసేసి హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువగా వేసుకోవాలి, పొడివుగా కట్ చేసేసుకొని పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్ అందులో కొంచెం ఇందులో కొంచెం వేసేసుకొని తగినంత పసుపు, సాల్ట్ కూడా వేసేసి అది వేగిన తర్వాత ఆలు వేసేసుకోవడం. అంతే అండి, బాగా మెదుపుకొని వేసేసుకోవాలి. మరీ మెత్తగా లేకుండా, అలాగని మరి ఆలు కనిపించకుండా మీడియంగా మెదుపుకుంటే సరిపోతుంది అంతే. ఈ ఆలు వేసిన తర్వాత కాసేపు వేయించిన తర్వాత వాటర్ వేయకుండా సపరేట్ చేసేయాలి లెమన్ రైస్లోకి. తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ వేసేసుకొని మసాలా దోశలోకి రెడీ చేసేసుకోవాలన్నమాట. ఈ రైస్లోకి మాత్రం వాటర్ వేయకూడదు. ఇలా పక్కకు తీసేసాను. తర్వాత ఇందులోకి ఒక 2-3 స్పూన్స్ అంతే అండి, మరి ఎక్కువ వాటర్ అవసరం లేదు. కొంచెం వాటర్ వేసేసి కలిపేసుకున్న తర్వాత కాసేపు వేయించుకుంటే సరిపోతుంది అంతే. 2-3 నిమిషాలు అలా స్టవ్ మీద పెట్టేస్తే సరిపోతుంది. ఇది షార్ట్ వీడియో కదండి, 2 రెసిపీస్ కంప్లీట్గా చూపించడానికి వీలవ్వలేదు, ఊరికే అలా చెప్పేశాను కదా. మీకు డీటెయిల్డ్గా కావాలి అంటే ఫుల్ వీడియో చేశాను లెమన్ రైస్ అండ్ ఆలు కాంబినేషన్లో, తప్పకుండా చెక్ చేసేయండి. ఈ వీడియో కింద లింక్ ఇచ్చేస్తాను. లెమన్ రైస్ గుజ్జు చల్లగా అయిన రైస్లో కలిపేసిన తర్వాత లాస్ట్లో పల్లీలు, శనగపప్పు వేసేసానండి. ఓన్లీ పల్లీలు అయినా కూడా వేసేసుకోవచ్చు, అది మన ఇష్టం అనమాట. లెమన్ రైస్ రెడీ అయిపోయింది కదా. అలాగే ఆలు కూడా రైస్లోకి సపరేట్ చేసేసాను కదా. తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్కి దోశ వేసేసుకొని, మేమైతే దోశ 2 వైపులా కాల్చుకుంటాము. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేసుకుంటూ ఉంటారు కదా. ఒకరైతే ఒకవైపు మాత్రమే కాల్చుకుంటారు కదా, అది తినే వాళ్ళ ఇష్టం. ఇంకా 2 వైపులా కాల్చిన తర్వాత అందులోకి స్టఫ్ మసాలా పెట్టేసుకొని తినేస్తామంతే. ఇందులోకి చట్నీ చేసేస్తాను. ఈ ఆలు మసాలా దోశలోకే కాదండి, చపాతీలోకి, పూరీలోకి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసేయండి.